సో లాస్ట్ క్లాస్ లో మనము ఏ డేటా సెట్ మీద వర్క్ చేస్తున్నాం మనం? యాక్టర్స్ డేటా సెట్ అయినా సిఎల్ఐ వల్ల రిజిస్టర్ అవ్వలేదా? ఎవరికి అవ్వలేదు కదా? వెరీ గుడ్. సో వెంకీ ఫౌండ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్. సొల్యూషన్ ఏంటంటే సో స్లాష్ సి ఎడిపోలియా మనం నిన్న ఒక్క నిమిషం చూద్దాం. స్లాష్ సి చేంజ్ ద డేటాబేస్ ఇన్ఫోసిస్. మనం నిన్న ఇన్ఫోసిస్ లో డేటా ఉంది ఆల్రెడీ. ఇండియాలో అవ్వలేదా? ఒక్క నిమిషం. సో సెలెక్ట్ अच्छा. చేద్దాం. So select dat name from PG database. ఈ పర్టికులర్ చూపిస్తాను. ఈ పర్టికులర్ కమాండ్ యూజ్ చేసుకుంటే మనకి మన దగ్గర ఏమేమి లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి మనకి? సో స్లాష్ సి డివిడి రెంటల్స్ లోకి వెళ్ళి మనము స్లాష్ డిటి ఓపెన్ చేస్తే దీంట్లో ఉన్న రిలేషన్స్ అన్ని వచ్చినాయి. డివిడి రెంటల్స్ లోకి వచ్చేసింది. అచ్చా, సరే మరి అయితే సో ఇప్పుడు ఇక్కడ దాంట్లో ఉంది డేటా స్లాష్ సి. ఇంకోటి ఈకామ్ నిన్న క్రియేట్ చేసి పోస్ట్ స్లాష్ సి పోస్ట్ గ్రెస్ ఓపెన్ చేద్దాం. దీంట్లో స్లాష్ డిటి ఓపెన్ చేస్తే ఓన్లీ స్టూడెంట్సే ఉన్నారు. దీంట్లో ట్రై చేసినట్టున్నాం మనం. మరి ఇక్కడ లేదు కదా. దీంట్లో కాకపోవచ్చు. సరే 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 స్లాష్ సి ఇంకోటే ఉంది, పోస్ట్ గ్రెస్ ఒకటి ఉంది. స్లాష్ సి పోస్ట్ అమ్మా పోస్ట్ గ్రెస్ లో ఉందా? అచ్చా పోస్ట్ గ్రెస్ లో ఉంది.
ఓకే, నో ప్రాబ్లం. క్రియేట్ డేటాబేస్ ఇన్ఫోసిస్ అని క్రియేట్ చేస్తే డేటాబేస్ అయితే క్రియేట్ అయింది. దాంట్లోకి మనము మన టెంపరీ డేటాని పంపించాలి. అయితే ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే డైరెక్ట్ గా పోస్ట్ గ్రెస్ కమాండ్ ప్రాంప్ట్ లోనే మనము పీజీ రీస్టోర్ వాడటం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఇట్లా కాకుండా మనం ఏం చేయాలంటే బయటకు వచ్చేసి అంటే ఎగ్జిట్ అయిపోయి ఇక్కడి నుంచి మనం పిఎస్క్యూఎల్ కమాండ్ రన్ చేయాలి. సో ఇక్కడి నుంచి పిఎస్క్యూఎల్ కమాండ్ రన్ చేయడానికి మనం ఏం చేద్దాం? సో ఇక్కడ లోడ్ శాంపుల్ డేటాబేస్ అని ఉంది కదా, దీంట్లో కమాండ్ ఉంది కదా మనకి. ఆ కమాండ్ తీసుకుందాం. ఇక్కడ వీడు చెప్పాడు కూడా యాక్చువల్గా ఎగ్జిట్ అయిపోండి అని, మనం దాన్ని పట్టించుకోలేదు. సో దీంట్లో కాపీ చేసి పేస్ట్ చేద్దాం. పీజీ రీస్టోర్ అనేది ట్రై చేయాలి. అయితే ఇప్పుడు డివిడి రెంటల్స్ లో కాకుండా ఎక్కడ ఇన్ఫోసిస్ లోకి పంపించాలి. పిఎస్క్యూఎల్ కూడా పిఎస్క్యూఎల్ తో పాటు రన్ చేద్దామా? చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ పీజీ రీస్టోరే కదా, పిఎస్క్యూఎల్ పీజీ రీస్టోర్, పీజీ రీస్టోర్, రైట్, పీజీ రీస్టోర్. అయితే పీజీ రీస్టోర్ అనేది కూడా ఇంకొక కమాండ్. ఆ కమాండ్ వర్క్ అవ్వాలి అని అంటే మనకి పీజీ రీస్టోర్ అనే కమాండ్ మరి ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు పిఎస్క్యూఎల్ అనే కమాండ్ పనిచేయాలన్నా, పీజీ రీస్టోర్ అనే కమాండ్ పనిచేయాలన్నా ఆ కమాండ్స్ మన దగ్గర ఉండాలి. మరి వాటికి పాత్ సెట్ చేసామా మనం? మరి పీజీ రీస్టోర్ కి పాత్ సెట్ చేసామా? పాత్ సెట్ చేసాం. ఎందుకు, ఎక్కడ సెట్ చేసాం? బిన్ లో బిన్ కి సెట్ చేసామంటే ఆ బిన్ లో ఉన్న అన్ని కమాండ్స్ కి పీజీ రీస్టోర్ కూడా సెట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇక్కడ మనకి పిఎస్క్యూఎల్ కమాండ్ ఎట్లను పీజీ రీస్టోర్ అనే కమాండ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దాన్ని కూడా బిన్ సెట్ చేసామంటే దాంట్లో ఉన్నాయన్నీ సెట్ అయిపోయినట్టు. సో పీజీ రీస్టోర్ నే యూజ్ చేస్తున్నాం. దాంట్లో యూజర్ పోస్ట్ గ్రెస్ -d ఇన్ఫోసిస్. ఇక్కడ మన యూఆర్ఎల్ మార్చుకోవాలి. మనం యూఆర్ఎల్ మార్చుకోవడం అని అంటే డౌన్లోడ్స్ లో ఉన్నట్టుంది కదా, డౌన్లోడ్స్ లో డివిడి రెంటల్స్ లో మనకి ఉంది ఇక్కడ. సో హియర్ ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ టార్ ఫైల్. ఈ ఫైల్ అడ్రస్ ఇవ్వాలి మనం. సో హియర్ జిప్ కాదమ్మా, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు జిప్ లోపల మనకి తార్ ఫైల్ ఉంటుంది. ఇది ఆ ఫైల్ ని మనం పైన పెట్టుకున్నాం. ఇది టార్ ఫైలే. ఫోల్డర్ లాగా కనిపించట్లేదు ఇక్కడ, దాన్ని జిప్ చేసినట్టే కనపడుతుంది. ఇక్కడ కంప్రెస్డ్ జిప్ ఫైల్ అని ఉంది, ఇక్కడ ఆర్చివ్ అని. దీని గురించే మనం చేస్తాం. చెప్పమ్మా. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వెళ్తే మీకు ఈ అడ్రస్ దొరుకుతుంది. ఏదది, ఇదిగో. అండ్ ఇక్కడ చూసారు కదా టార్ ఫైల్ అని కనపడుతుంది. దీన్ని కాపీ చేసుకుని
పేస్ట్ చేసాం, ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎంటర్ కొడితే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ hello123. మరి వచ్చిందా లేదా తెలియదు కదా మనకి. సో PSQL -u -u అంటే యూజర్ అని అర్థం. Postgres పాస్వర్డ్ ఫర్ ఇప్పుడు Postgres అనే డేటాబేస్ లో ఉన్నాం మనం. /c Infosys. సో ఇప్పుడు మనము ఇన్ఫోసిస్ ఫోల్డర్, ఇన్ఫోసిస్ డేటాబేస్ లో ఉన్నాం. /dt అని అడిగితే దాంట్లో ఉన్న అన్ని వచ్చేసింది. సో అక్కడ మనం మిస్ చేసింది ఏంటి అని అంటే ఎగ్జిట్ అవ్వడం అని కాదు, Postgres కమాండ్ ప్రాంప్ట్ లో నుంచి మనం చేయడం. Postgres టూల్ లోంచి కాకుండా డైరెక్ట్ గా pg రీస్టోర్ అనేది మనము డైరెక్ట్ కమాండ్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్, డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ కనపడడానికి ఇది కమాండ్ ప్రాంప్ట్ లాగానే కనపడుతుంది. CLI మన నార్మల్ CMD కూడా కమాండ్ ప్రాంప్ట్ లాగా కనపడుతుంది. కానీ అక్కడ C:/users/desktop ఇదిగో కళ్యాణి అని చూసారా, దిస్ ఈస్ ద విండోస్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ ఇన్ఫోసిస్ అని ఇలా కనపడుతుంది చేశారా, దిస్ ఈస్ ద PSQL కమాండ్. PSQL కమాండ్ ప్రాంప్ట్ లో కాకుండా విండోస్ కమాండ్ ప్రాంప్ట్ లో నుంచి మనము ఈ పర్టికులర్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఇప్పుడు చేసిన మిస్టేక్. ఓకే, ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ లో ఉన్నాం. నౌ ద డేటా ఈజ్ రెడీ. అలాగే మన దగ్గర ట్యుటోరియల్ కూడా రెడీగా ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మనం ఎన్ని మాక్సిమం నేర్చుకోగలుగుతామో అన్ని నేర్చుకున్నాం. సో డేటాని లోడ్ చేయడం అయిపోయింది. తర్వాత నౌ వీ హ్యావ్ టు గో ఫర్ సెలెక్షన్. సెలెక్షన్ కూడా నిన్న కవర్ చేసుకున్నాం మనం, ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము అని. దాంట్లో ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ పైప్ ఎక్స్ప్రెషన్ చూపించాను, పైప్ సింబల్ తోటి అలియాసింగ్ ఎట్లా చేస్తారు, మల్టిపుల్ కమాండ్ ప్రాంప్ట్స్ ఎట్లా వాడతాం, యాజ్ అట్లాగే డైరెక్ట్ గా సెలెక్ట్ డైరెక్ట్ గా యూజ్ చేయడం కూడా చూసాం. అలాగే కాలం అలియాసింగ్ కూడా ఒకసారి ట్రై చేసినట్టు, ఒక్కొక్క కాలం కి ఒక సపరేట్ పేరు పెట్టుకొని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. కాలం అలియాసింగ్ గురించి చూసాము. ఎక్స్ప్రెషన్ అలియాసింగ్, దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్ కి కూడా ఒక అలియాస్ క్రియేట్ చేసుకోవడం. కాలం అలియాసింగ్ దట్ కంటైన్స్ స్పేస్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఫుల్ నేమ్ అనేది అండర్స్కోర్ తోటి రాసాం కదా, మీరు ఏమైనా స్పేస్ ఇచ్చుకోవాలనుకుంటే దాన్ని స్ట్రింగ్ లాగా డబుల్ కోట్స్ లో పెట్టి ఇవ్వండి. నౌ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజ్. కీవర్డ్ ఒక్కటే మీరు పట్టుకుని ఊగకండి, ఆ టర్మినాలజీ చాలా చాలా అవసరం మనకి. అదేంటి అని అంటే మనం చెప్పలేము. ఆర్డర్ బై ఏంటి అని అన్నాడు అనుకో, అది ఒక ఎక్స్ప్రెషనా, స్టేట్మెంటా, క్లాజా, ఆపరేటరా, ఫంక్షనా అని ఎక్స్పెక్ట్ చేసినట్టు. సపోజ్ జావా స్క్రిప్ట్ లో పుష్ అని ఉంది. వాట్ ఈస్ పుష్ అని అంటే ఏం చెప్తారు మీరు? ఇట్స్ అన్ ఓకే మెథడ్ నుంచి స్టార్ట్ చేయి. ఇట్స్ పర్టికులర్లీ స్టాక్ మెథడ్, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కదా మనం. పుష్ అంటే లాస్ట్ లో ఇన్సర్ట్ అవుతుంది అని కాదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ దట్ ఆన్సరింగ్ విత్ అది ఏంటి అనేది మనం చెప్తూ స్టార్ట్ చేయాలి. సో ఆర్డర్ బై అనేది ఒక క్లాజ్. సో క్లాజ్ అనే వర్డ్ నాకు సరే ఎక్కడో వచ్చిందిలే, కానీ క్లాజ్ అనేది ఏంటి అని అంటే స్పెషల్ గా మనం చెప్పాలనుకునే వాటిని క్లాజెస్ అని అంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది యాక్చువల్గా ఒక క్లాజ్, దాంట్లో రాసే ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాజ్ అనమాట. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మనకు డేటా ఇస్తుంది, దాంతో పాటు ఇంకా ఇలాగ కూడా చెయ్యి అని చెప్పడానికి ఇంకొక క్లాజ్ లాగా. సో ఆ క్లాజెస్ ఏమున్నాయి అనేది ఇప్పుడు మనకి చాలా క్లాజెస్ ని మనము
చూడబోతున్నాం. వన్ ఆఫ్ ద క్లాజ్ ఈజ్ ఆర్డర్ బై. ఆర్డర్ బై ఈజ్ ఫండమెంటల్లీ ఏ క్లాజ్ విచ్ విల్ గివ్ యూ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫండమెంటల్ గా అప్పుడు యాక్టర్స్ లో చాలా ఉన్నాయి. కేటగిరీ అనే దాంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఇచ్చినది ఫాలో అవ్వండి మీరు. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి మీరు. ఎగ్జాంపుల్స్ ని వీటిని ఫాలో అవ్వండి. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్. సారీ, సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్. కస్టమర్. So it give you all the list of customers based on their ID. బేసిక్ గా ఐడి పక్కన పెట్టు. మనం డేటాబేస్ లోకి ఎట్లా సీక్వెన్స్ లో ఇన్సర్ట్ చేసాం అదే సీక్వెన్స్ లో మనకు అవుట్పుట్ కనపడుతుంది. అట్లా కాకుండా మనకి ఫస్ట్ నేమ్ లో అంటే ఏ తోటి స్టార్ట్ అయ్యే అసెండింగ్ ఆర్డర్ లో కనుక మనకు డిస్ప్లే అవ్వాలి అని అనుకున్నప్పుడు మనము ఇట్లా రాసుకుంటాడు. ఏంటి అని అంటే ఇదే సెలెక్ట్ స్టేట్మెంట్ కి ఒక క్లాజ్ యాడ్ చేస్తాం అన్నమాట. ఒక క్లాజ్ యాడ్ చేస్తాం. ఆ క్లాజ్ ఏంటి అని అంటే ఆర్డర్ బై. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఎవరైనా ఇంటర్వ్యూస్ లో ఏదైనా స్టేట్మెంట్ రాయమన్నాడు, ఏదైనా క్వెరీ రాయమన్నాడు అని అన్నప్పుడు కొంచెం ఇలా ఫాలో అవ్వండి. ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం అప్పర్ కేసులో పెట్టుకోండి. సో దట్ విల్ గివ్ మోర్ ఇంపాక్ట్. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్ ఆర్డర్ బై ఏఎస్సి. అంటే అసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి కానీ ఏ అసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి అదే. సో ఫస్ట్ ఏఎస్సి ఇచ్చే ముందు మనము ఏ కాలం ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ అండర్స్కోర్ నేమ్, అసెండింగ్ ఆర్డర్ అనేది కూడా కీవర్డే కాబట్టి సో ఇప్పుడు మనకి ఏతో స్టార్ట్ అయిన లెటర్స్ అన్ని ముందు వచ్చేసినాయి. అట్లాగే మనము లాస్ట్ నేమ్ తోటి కూడా మనం అసెండింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఇక్కడ చూడండి, మనము అసెండింగ్ ఆర్డర్ అని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. డిఫాల్ట్ గా ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్ ని తీసుకుంటుంది. ఆర్డర్ బై ఫస్ట్ నేమ్ అన్నాం అనుకో, ఫస్ట్ నేమ్ ని ఆర్డర్ చేసుకుని వచ్చేస్తుంది. అట్లా కాకుండా మనం లాస్ట్ నేమ్ అని అంటే లాస్ట్ నేమ్ లో ఆర్డర్ ని బేస్ చేసుకుని వస్తుంది. సో దిస్ ఈస్ డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. డిసెండింగ్ ఆర్డర్ డిఈఎస్సి, డిఈఎస్ కాదు, డిఈఎస్సి. అయితే కొన్ని పేర్లు సేమ్ ఉండొచ్చు. ఐ డోంట్. ఓకే, ఒకసారి ఏమైనా ఉన్నాయా అవి? యా, ఇక్కడ బ్రానెట్ అనే బారెట్ నేను ఫస్ట్ లాస్ట్ నేమ్ ని కాకుండా ఫస్ట్ నేమ్ తోటి చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ఇక్కడ అల్లెన్ 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 అల్లెన్
ఇక్కడ ఒకడు సేమ్ ఉన్నది ఒక్కటి కనపడలేదు. ఎక్కడ ఉంది? ఏ ఎగ్జాంపుల్ చూపిస్తాను. కెల్లీ, ఇద్దరు కెల్లీస్ అని ఉన్నారు అనమాట. సో ఇక్కడ కెల్లీస్ ఇద్దరు ఉన్నారు, బట్ కెల్లీ టారెస్, కెల్లీ నాట్. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్ లో వచ్చేసారు వీళ్ళు. అట్లా కాకుండా మనము లాస్ట్ నేమ్ ని కూడా సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్ లో తెచ్చుకోవాలి అని అనుకుంటే, అంటే ఆల్రెడీ ఈ కెల్లీలో కూడా నాట్ అనేది ముందు రావాలి అని అంటారు. సో దీనికి కూడా అప్లై చేయాలి. సో మోర్ దాన్ వన్ ఫీల్డ్ తోటి కూడా మనము సార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాకుండా ఆల్ అని ఇవ్వు. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చూపిద్దాం. ఏమైతే లాస్ట్ నేమ్, ఈమెయిల్, అడ్రస్ ఇట్లా ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఐడి, లాస్ట్ అప్డేటెడ్, ఇక్కడ ఓకే సేమ్ నేమ్ ఉన్నప్పుడు అదర్ ఫీల్డ్ తోటి కూడా మీరు కావాలనుకుంటే సార్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్. దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్. ఓకే, సరే, ఆ పాయింట్ అర్థమైందా మీకు? చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ బై క్లాస్ తర్వాత సార్ట్ రోస్ బై ఎక్స్ప్రెషన్స్. సో ఆర్డర్ బై, ఇక్కడ కొంచెం చిన్న పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ నాకు 3 డిజిటెడ్ లేదా 3 లెటర్స్ ఉన్న నేమ్స్ పైకి రావాలి. ఆర్డర్ బై ద లెంగ్త్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్. ఆర్డర్ బై ద లెంగ్త్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అన్నప్పుడు ఎలా చేస్తాం? సో ఫస్ట్ లెంగ్త్ ని కనుక్కోవాలి. అంటే ఒక్కొక్క దాని లెంగ్త్ ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ ద అదర్ థింగ్స్, ఆర్డర్ బై పక్కన పెట్టేసి ఫస్ట్ ఎవరెవరి నేమ్ కి లెంగ్త్ ఎంత ఉంది అనేది పక్కన రావాలి అని అంటే మనం ఈ రకంగా చేసుకోవచ్చు. అయ్యమ్మ, ఫోన్లే ఏదో క్లియర్గా ఉంటది కదా అని చెప్పి నేను ఏదో ట్రై చేస్తే రావట్లేదు. ఏది చేద్దాం? లెంగ్త్ కూడా ఎవరెవరి లెంగ్త్ ఎంత అని పక్కన రావాలి. సో సెలెక్ట్ ఫస్ట్ నేమ్ రావాలి, తర్వాత లెంగ్త్ రావాలి. సో లెంగ్త్ రావాలి అని అంటే మనకి లెంగ్త్ అనే ఫంక్షన్ ఉంది. ఆ లెంగ్త్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేసుకోవచ్చు. సో లెంగ్త్ ఆఫ్ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ వస్తుంది. చెప్తాను. సో డైరెక్ట్ గా ఇక్కడ లెంగ్త్ అనే పేరుతోటి మనకు వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో ఈ ఆర్డర్ ఎట్లా ఉంది?
ఏ ఎంట్రీ చేసిన దాంట్లోనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ బై ఫస్ట్ నేమ్ అన్నాం. నువ్వు అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు. ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్. సో స్టార్టింగ్ లో నాకు 5 లెటర్ వర్డ్ ఉన్నది వచ్చేసింది. అంటే ఆర్డర్ అనేది ఫస్ట్ నేమ్ ని బేస్ చేసుకుని వచ్చింది, కానీ లెంగ్త్ ని బేస్ చేసుకుని రాలేదు. సో ఇక్కడ లెంగ్త్ ని బేస్ చేసుకుని రావాలంటే ఇప్పుడు ఈ లెంగ్త్ ని పట్టుకుని రావాలి అని అంటే దీనికి ఒక అలియాస్ క్రియేట్ చేసుకోవాలి. సో అలియాస్ కోసం మీరు LEN అని అప్లై చేశారు, లేదా లెంగ్త్ అని అప్లై చేశారు, LENG అని పెడదాం. సో ఇప్పుడు మనం ఆర్డర్ బై ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఫీల్డ్స్ ని కాకుండా ఇప్పుడు ఆర్డర్ బై LENG అని అంటే ఇప్పుడు లెంగ్త్ బేస్ చేసుకుని మనకి సార్ట్ అయింది. జో అని ఉన్నాడు, వాళ్ళు ఎవడో 2 లెటర్సే ఉన్నాయి వాడికి. బాగుంది కదా పేరు, శామ్, రాయ్, డాన్. ఓకే బైస్, మొత్తానికైతే ఇట్లా మనము లెంగ్త్ ని బేస్ చేసుకుని కూడా వీ కెన్ సార్ట్ ద వాల్యూస్. ఇప్పుడు లెంగ్త్ లో కూడా ఇప్పుడు 3 లెటర్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. వీళ్ళని కూడా మనం ఆర్డర్లో అంటే వీళ్ళని పేరు బేస్ చేసుకుని ఆర్డర్ చేసుకోవాలంట. అంటే ఫస్ట్ ఈ 3 లెటర్డ్ లెంగ్త్ లో 3 లెటర్డ్ ఫస్ట్ నేమ్స్ లో ఫస్ట్ ఏం కావాలి నాకు? ఏ తోటి స్టార్ట్ అయిన వాళ్ళు కావాలి. అంటే అప్పుడు ఇంకొకటి ఏం రాయాలి మనం? ఆర్డర్ బై లెంగ్త్. లెంగ్త్ ఏమో ASC. అలాగే తర్వాత ఫస్ట్ నేమ్, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఎస్, ఇక్కడ మిస్ చేసింది ఏంటి మనం? కామా పెట్టలేదు. సో ఇప్పుడు ఏం జరిగింది? 3 లెటర్డ్ వర్డ్స్ లోనే ఫస్ట్ నేమ్ ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్. ఏ తోట ఎవరు ఉన్నారు? బి తోట ఎవరు ఉన్నారు? సి తోట ఎవరు? సో మల్టిపుల్ ప్రాపర్టీస్ ని మనం, మల్టిపుల్ కాలమ్ నేమ్స్ ని మనం ఇవ్వచ్చు, అండ్ మనకు కావాల్సింది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు మీరు కావాలనుకుంటే నల్ 7 ఉంటే నల్ ఫస్ట్ తెచ్చుకోవడం, ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు, అవసరం ఉంటే రాసుకుంటా. ఓకే ఓకే, నల్ 7 ఉంటే లాస్ట్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ విత్ డిస్టింక్ట్ క్లాజ్. సో డిస్టింక్ట్ అని అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా దగ్గర పెద్ద కామర్స్ కి సంబంధించిన డేటా ఉంది. దాంట్లో మొబైల్ ఫోన్స్ కేటగిరీస్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయి, ఉమెన్ క్లోతింగ్ లో ఎన్ని క్లోత్స్ ఉన్నాయి, అట్లా అవి డిస్టింక్ట్ కేటగిరీ ఐటమ్ ప్రోడక్ట్స్.
ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ డిస్టింక్ట్. సో హియర్ కలర్స్. అచ్చా, ఇది ఈడు పిచ్చోడా ఏమీ నాకు అర్థం కాదు. మనకు ఒక డేటా ఇచ్చాడు కదా, ఇట్లాంటి వల్లనే కొంచెం ట్యుటోరియల్స్ మీద మూడు పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కలర్స్ కి సంబంధించిన ఒక టేబుల్ ఉంది. బేసిక్ గా ఇట్లా బీజీ కలర్, ఫోర్ గ్రౌండ్ కలర్ అని రెండు తీసుకున్నాడు. వీటిని కలర్ ప్యాలెట్స్ అంటారు. కాంబినేషన్ ఎట్లా ఉంటది? పైన బ్లూ వేసి కింద గ్రీన్ వేసామనుకో బాగుంటుందా? ఏ ఊరు మీద అని అడుగుతారు ఖచ్చితంగా, రైట్? కొంతమంది పూల చొక్కాలు వేసుకుని వస్తూ ఉంటారు. సరే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఫోర్ గ్రౌండ్ ఏది, తర్వాత దీన్ని ప్యాలెట్ అంటారు, కలర్ ప్యాలెట్ అని అంటారు. ఇప్పుడు ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బీజీ కలర్ లో? అది అంటే ఫోర్ బీజీ కలర్ లో ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనేది తెలియాలనుకో, వీ కెన్ రైట్ డౌన్ సెలెక్ట్ డిస్టింక్ట్ బీ కలర్స్. డిస్టింక్ట్ అప్లై చేయాలి. క్లాజ్ ని దేనికి అప్లై చేస్తున్నాము? కాలం నేమ్ కి అప్లై చేస్తున్నాం. కాలం నేమ్ కి అప్లై చేసి ఆర్డర్ బై పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. దట్స్ నాట్ ఎ పాయింట్. డిస్టింక్ట్ గివ్స్ యూ యూనిక్ థింగ్స్ అన్నమాట. ఓకే, వీటిని కాంబినేషన్ తోటి చాలా చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. దీంట్లో కలర్స్ కాకుండా మన డేటా సెట్ లో ఏమున్నాయో చూడండి ఒకసారి. మన డేటా సెట్ లో స్లాష్ డిటి పేమెంట్ లో ఏముంటదంటూ, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ పేమెంట్. పేమెంట్ లో నీకేం అర్థమైంది? సరే, ఇలా చేసుకుంటూ పోవడం కాదు. ఇదేం చదువురా బాబు మీది? అక్కడ పేమెంట్ ఐడీస్ అన్ని యూనిక్ గా ఉంటాయి. కంట్రీ యా, కరెక్ట్. ఈజీగా అర్థమయ్యేలా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అడ్రస్. సో దీంట్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయో చూద్దాం, లేదా డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ ఏదైనా రిపీట్ అయిందా? క్యూఎల్డి అనేది రిపీట్ అయింది. హర్యానా అనేది రిపీట్ అయ్యే ఉంటుంది. కాదూనా, నార్త్ కేప్, సరే. ఇప్పుడు నాకు డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయో కావాలను. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేనేం చేస్తాను, ఓన్లీ డిస్ట్రిక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాను. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ అడ్రస్. అసలు స్థలం ప్రశ్న. సో ఇక్కడ చాలా 603 రోస్ వచ్చినాయి కదా. అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ ఓన్లీ డిస్టింక్ట్ డిస్ట్రిక్ట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా? డిస్టింక్ట్ అనే క్లాజ్ మన కాలం కి అప్లై చేయాలి.
ఎట్లా అప్లై చేద్దాం? డిస్టింక్ట్, ఒకసారి పెద్దగా రాద్దాం. డిస్టింక్ట్. ఓకే, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? సో 3708 డిస్టింక్ట్ districts వచ్చినట్టు. రైట్ అండి. డిస్టింక్ట్ విల్ గివ్ యూ దట్ వే ఆఫ్ అవుట్పుట్ యూజింగ్ సెలెక్ట్ క్లాజ్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, అచ్చా వీడిచ్చాడా? డిస్టింక్ట్ రెంటల్ రేట్స్. ఎస్, ఇందాక అబ్బాయి అన్నట్టు అక్కడ ఏంటి పేమెంట్ లో ఏదో చెప్పాడు కదా, అలాగే డిఫరెంట్ రెంటల్స్. మన దగ్గర ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయో తెలియాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఫిలిం, సెలెక్ట్ రెంటల్ రేట్, సెలెక్ట్ రెంటల్ రేట్ ఫ్రమ్ ఫిల్మ్. అంటే ఓయ్ అక్క, సో 1000 రోస్ ఉన్నాయండి సార్, కానీ యాక్చువల్గా రెంటల్ రేట్స్ వచ్చేసి 4 ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే కామన్ ఏంటి అవి అని ఎట్లా చేస్తాం మనము? సెలెక్ట్ డిస్టింక్ట్ ఒక్క నిమిషం. ఇక్కడ డిస్టింక్ట్ ఫంక్షన్ లాగా యూజ్ చేయట్లేదు, మనము క్లాజ్ లాగానే యూజ్ చేస్తాం. డిస్టింక్ట్ స్పేస్ రెంటల్ అండర్ స్కోర్ రేట్ ఫ్రమ్ ఫిల్మ్. ఇక్కడ చూస్తే 3 ఉన్నాయి. ఓవరాల్ గా ఉన్న రేట్స్ మాత్రం, టైప్స్ ఆఫ్ రేట్స్ మాత్రం 3. యూజింగ్ క్లాజ్ ఇన్ ప్రాక్టీస్ అయిపోయింది. రైట్, నౌ వేర్ క్లాజ్ అప్లై చేయొచ్చు. వేర్ ఈజ్ ఆల్సో ఏ క్లాజ్. ఇఫ్ అనేది ఏంటి? ఏముంది? వాట్ హ్యాపెండ్? పూర్తి కనుక్కో, ఎక్కడ ఏంటి? ఓకే, కానీ నువ్వు అట్లా మాట్లాడు. చాలా కరెక్షన్స్ చేస్తే తప్ప నీ వైరింగ్ సెట్ అవ్వదు. బాగా మంచి వైరింగ్ ఉంది నీ దగ్గర, ఎవరు వైరింగ్ చేశారో తెలియదు కానీ మొత్తం అన్ని షార్ట్ సర్క్యూట్లే. సరే, అంటే స్పష్టత రానివ్వకుండానే మనోడు ఏదో చేసేపోతా ఉన్నాడు. తెచ్చుకోవడానికి కొద్దిగా ఆలోచించి తెచ్చుకోవడానికి ట్రై చేయి. స్పీడ్ మంచిదే. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట మా ఊర్లో, అంటే అట్లా అంటే తప్ప మీరు మారరేమో అని. ఆయన స్పష్టంగా మాట్లాడకుండా అవి ఉందే అందరికి అంటాడు. అది తెలుగా, హిందీయా, మలయాళమా అర్థం కాక కొట్టుకుంటా ఉంటారు ఒక ఆయన. సో కొంచెం స్పష్టంగా. ఇఫ్ అనేది ఏంటి? స్టేట్మెంట్. నువ్వు బాగుంటుంది. నేను చెప్పేటప్పుడు చాలా క్లియర్ గానే చెప్పారు. నాకు ఆ పదాలే ఇంపార్టెంట్. అండ్ మీ అందరికీ కమ్యూనికేషన్ వీక్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఆ పదాల మీద మీరు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల. ఇంకా చేసుకోకపోతే మీ పిల్లలు వచ్చి చెప్తారు మీకు, అది తప్పదు కదా. అప్పుడు చెప్తారు అనమాట, ఆడేదో చదువుతా ఉంటాడు, మనము అంటా ఉంటాం. నువ్వు అప్పుడు కూడా ఇలాగే మాట్లాడితే బెటరా? అంతే కదా. ఇఫ్ అనేది నేను ఎందుకు అట్లా మాట్లాడానంటే, అసలు
రియాక్ట్ కోర్స్ కోసం వచ్చిన వాళ్ళకి నేను జావా స్క్రిప్ట్ లో ఆపరేటర్స్, తర్వాత ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎందుకు చెప్పాలి? నాకు అర్థం కాదు. డైరెక్ట్ గా బూట్ స్ట్రాప్ చెప్పేయచ్చు కదా అంటే ఎవెన్చువల్ గా ఉపయోగపడాలి కదా. రైట్, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్. ఆపరేటర్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి, స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ తెలియదు అనుకో, మనం అన్నిటికి కలిపేసి చదువుతూ ఉంటాం. మరి ఇంకా మనకి ఎప్పటికీ రాదు. మీరు ఎలాగో చాట్ జీపీటీలో కొట్టేసి నేర్చేసుకుందాం అనుకుంటున్నారు కదా, అది నీ భాషలో ఇచ్చింది అనుకో, చచ్చిపోతారు మనుషులు అని. కదమ్మా వెంకీ, అది ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని చదువుకొని అర్థం చేసుకోవాలి కదా. ఎలా చేసుకుంటావు? అప్పుడు మనకి ఇఫ్ కి, స్టేట్మెంట్ కి, ఎక్స్ప్రెషన్ కి, ఆపరేటర్ కి, డిక్లరేషన్ కి, ఇనిషియలైజేషన్ కి, అసైన్మెంట్ కి డిఫరెన్స్ తెలియాలి కదా. ఇవేమీ తెలియకుండా మా పృథ్వీలాగా రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకే తెలియదు అన్నట్టు ఉండకూడదు కదా. రైట్, మళ్ళీ చెప్పండి. ఇఫ్ ఏంటి? అది. మరి కండిషన్ ఏంటి? దాని లోపల రాసి ఆగదు. స్థలం रहना ఎంకి ఇఫ్ ఏంట్రా? స్టేట్మెంట్. ఆ ఇఫ్ లో రెండు బ్రాకెట్ల మధ్యలో పెట్టేది ఏంటది? కండిషన్. అమ్మయ్య. కాబట్టే మనం కండిషన్ తోటి రాసే స్టేట్మెంట్ కాబట్టి ఇఫ్ ఏమంటారు? అమ్మయ్య, కండిషనల్ స్టేట్మెంట్ అంటారు. రైట్. మరి వైల్ ఏంటి? ఉమాకు చాలా కోపం ఉంటుంది నా మీద. వీడు ప్రతిదీ నన్ను నడుస్తున్నాడు. పర్లేదు, నన్ను కోప్పడ్డం ఏముంది, తప్పేముంది, మా అమ్మాయి కదా, తిట్టుకోవచ్చు. ఇప్పుడు కానీ చివరికి తను మంచిగా స్టేట్మెంట్ క్రియేట్ చేస్తుంది, మంచిగా చెప్తుంది ఫైనల్ గా. ఆ హోప్ నాకు ఉంది. వెంకీ కూడా అలాగే తిట్టుకునేవాడు. ఇప్పుడు చూడు, చైనీస్, మ్యాండరిన్, జపనీస్ కూడా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో వైలెంట్రా? స్టేట్మెంట్. 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 మరి దాని లోపల రాసేదాన్ని ఏమంటారు? గుండు పగులుతుంది. కండిషన్. సారీ, నాది తప్పు. రైట్. వైల్ అనేది లోపల రాసేది కూడా కండిషనే, కానీ దాన్ని కండిషనల్ స్టేట్మెంట్ అంటారు, కంట్రోల్ స్టేట్మెంట్ అంటారు. ఫర్ లూప్ ఏంటి? కొత్త మాట చెప్పి ఇట్స్ కంట్రోల్ స్టేట్మెంట్. అమ్మయ్యా, అట్లా చెప్పారు. ఓకే. ఇప్పుడు అట్లాగే వేర్ అనేది ఏంటి? నువ్వు పక్కన కూర్చున్నావు, మరి నా ఆటోమేటిక్ గా వాసనలు ఉంటాయి. మెల్లగా. సరే, లేదు పృథ్వీ, ఏమనుకోబాకు. బోల్డ్ అంతమంది నువ్వేమనుకున్నా నేను అదే చెప్తాను కదా. సో ఎవెన్చువల్ గా అట్లనే మారుతున్నారు. ఇట్లా ఒక్కసారి ఇట్లా చెప్పగానే కీ ఇచ్చేస్తే పరిగెట్టేసేటట్టు ఉండదు కదా. కీ ఉండాలి, ఉండాలి. ఎందుకంటే వేర్ ఈజ్ ఎ క్లాస్. వేర్ లోపల మనం ఒక కండిషన్ పెట్టుకుంటాం. వేర్ ఈజ్ ఎ క్లాస్. క్లాస్. వేర్ కీవర్డ్ ఈజ్ ఎ క్లాస్. ఆ కీవర్డ్ లో కండిషన్. కండిషన్ ఏమని పెడితే ఆ కండిషన్ ని బట్టి మనకి డేటా ఫిల్టర్ అవుతుంది. సో వేర్ క్లాస్ ఈజ్ యూజ్ టు ఫిల్టర్ ద డేటా. సో ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అదే అన్నాడా? వేర్ క్లాస్ టు ఫిల్టర్ రోస్ రిటర్న్డ్ బై స్టేట్మెంట్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన డేటాని వేర్ క్లాస్ ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. అట్లా. సో ఇప్పుడు ఇదిగో మనము చైనా బజార్ అని ఉంటుంది. చైనా బజార్ ఎందుకు వెళ్తాం?
దాంట్లో అన్ని 10 రూపాయలు. ఎనీ ఐటమ్ 10 రూపాయల? ఇప్పుడు 100రా? మాది చైనా కాదు సార్ అన్నకు రవి. చైనా బజార్ అనేది ఇక్కడ ఉంటది. లేదా మాకు తెలియదా? ఊరికే పర్లేదు, ఏం కాదు. చైనా బజార్ తెలుసా? ఎనీ ఐటమ్ 10 రూపాయలు అనేది ఉంటది కదా. నాకు తెలిసినంత వరకు అయితే 10. ఇప్పుడు ఏమైనా మార్చాడేమో అని చెప్పి అడుగుతున్నానా. అట్లా ఇప్పుడు నాకు అన్ని సినిమాలు చూడాలని లేదు. నాదేమో జీ తెలుగు బ్యాచ్. ఓకే, 5 మంత్లీ రెంటల్ 50 రూపాయలు 40 రూపాయలు ఏదో ఉంటది కదా. సో ఏది రెంటల్ తక్కువ ఉందో అవి మాత్రమే కావాలనుకో. ఎలా వస్తుంది మనం? సెలెక్ట్ ఆల్ స్టార్ ఫ్రమ్ ఆల్. స్టార్ ని ఆల్ అని పిలవండి. ఆల్ ఫ్రమ్ ఫిల్మ్ అంటే ఇప్పుడు అన్ని వచ్చేస్తాయి. అట్లా కాదు, నాకు అన్నొద్దు. వేర్ రెంటల్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 0.99. సో ఇవన్నీ వచ్చినాయి. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి? టైటిల్. టైటిల్ ఒకటే పెట్టుకుందాం. ఎందుకు ఇవన్నీ? ఎన్ని ఉన్నాయండి? సో సెలెక్ట్ ఆల్ వద్దు. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లము అక్కడ నేను యాక్చువల్గా నేను రాసేయచ్చు, కానీ ఆ ప్రాబ్లం మీరు మీ అంతటా మీరు ఐడెంటిఫై చేసుకోవాలని నేను కంటిన్యూ చేస్తున్నా దాన్ని. నేను చెప్తా దాన్ని కూడా. సెలెక్ట్ టైటిల్. సెలెక్ట్ టైటిల్ ఫ్రమ్ ఫిల్మ్. సో ఈ పర్టికులర్ ఫిలిమ్స్ అన్ని కూడా 0.9. సో సెలెక్ట్ ఏమ్మా అర్థం కాలేదు. రెంటల్ రేట్ కూడా ఇద్దామా? ఎక్కడ ఇద్దాము? కాలం ప్లేస్ లో. మంచి మాట చెప్పు, కాలం. సో కాలమ్స్ ఎక్కడ మెన్షన్ చేస్తాం? ముందు మెన్షన్ కామా రెంటల్ రేట్. ఇవన్నీ కూడా చీప్ ఫిలిమ్స్. అదేంటంటే కంట్రోల్ సీన్ నొక్కాను, అక్కడికి ఆగిపోయింది. నెక్స్ట్ ఇవి చాలా ఉంటాయి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫ్లో ఏది ఉందో అదే వెళ్దామమ్మా, నేనేం మార్చదలుచుకోలేదు. ఆర్డర్ బై కూడా అప్లై చేయండి. ఇవి ఆపరేటర్స్. గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు అని 2 రకాలుగా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎట్ రాశాను అనుకో, ఏమైంది? అవి కాకుండా మిగతా వచ్చినాయి. నాట్ ఈక్వల్ టు అని పెడితే మీకు ఎలాగో తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు. అండ్ ఆపరేటర్ పెట్టచ్చు. అండ్ అప్లై చేస్తే 2 కండిషన్స్ ని మనం ఒకటేసారి అప్లై చేయొచ్చు. ఓకే. వేర్ క్లాజ్ ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ నేమ్ ఈక్వాలిటీ, అట్లాగే అండ్ కూడా పెట్టి ఎట్లా రాయాలో చూపించాడు కదా. రైట్. ఆర్ రైట్. ఓకే. వేర్ క్లాజ్ విత్ ఇన్. ఇన్ ఏంటి అని అంటే మనకి మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ నేమ్ ప్రవీణ్ ఉన్న వాళ్ళు కావాలి, ఫస్ట్ నేమ్ రాకేష్ ఉన్న వాళ్ళు కావాలి, ఫస్ట్ నేమ్ వెంకీ ఉన్న వాళ్ళు కూడా కావాలంటే అప్పుడు నేను 3 ఆర్స్ రాయనవసరం లేదు. అంటే జనరల్ గా ఎట్లా అవుతుంది అది? సెలెక్ట్
మ్మ్. ఒక్క నిమిషం నాకు గుర్తులేదమ్మా. డెస్క్రైబ్ యాక్టర్ లేదనమాట. స్లాష్ డి యాక్టర్. ఇవి ఒక్కొక్క డేటా డిబిఎంఎస్ లో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, దాంట్లో మనకు తెలియదు కదా. సో యాక్టర్ లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ అప్డేట్. డిస్క్రైబ్ ఫిలిం. టైటిల్, డిస్క్రిప్షన్, లెంగ్త్. ఇదేదో లెంగ్త్ ఏదో ఉంటుంది. లెంగ్త్ కొంచెం కండిషన్స్ వస్తుంది. లెంగ్త్. అచ్చా. రేటింగ్. ఏ మ్యాన్, ఈ రేటింగ్ ఏంటో చూద్దామా. సెలెక్ట్ రేటింగ్ ఫ్రమ్ ఫిల్మ్. అచ్చా, ఓకే, పర్ఫెక్ట్ కదా. ఇదే కావాలి. సో నాకు ఏంటో పేర్లు తెలియదమ్మా. మనకి రేటింగ్ అంటే ఏంటి? 5 స్టార్ రేటింగ్. అది కాదు. యు, యుఏ, ఏ, ఆర్, ఇట్లాంటి కొన్ని రేటింగ్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలు చూడొచ్చు, చూడకూడదు, అట్లాగే విత్ ఫ్యామిలీ అట్లా. దట్ ఈస్ వాట్ కాల్డ్ రేటింగ్. సో ఇప్పుడు రేటింగ్ అంటే మారిపోయిందా? బాగుంది. సో నాకు RCPG తోటి ఉన్నటువంటి ఫిలిమ్స్ కావాలి. అర్థమైందా? RPG అండ్ సిఆర్ జీ. సో జనరల్ గా ఎలా రాస్తాం మనం? సెలెక్ట్ టైటిల్, కామా, రేటింగ్ ఫ్రమ్ ఫిల్మ్ వేర్. మామూలుగా రాస్తే ఎట్లా వస్తుంది అని. రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఉంది కదా, జీ. ఓకే. జావా స్క్రిప్ట్ మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది నాకు. మరి నేనేం లేదు లేదు, చెప్తా. సో జావా స్క్రిప్ట్ అది మరి నేనేం చేయగలను? జావా స్క్రిప్ట్. సో ఇవన్నీ జీకి సంబంధించినవి. సరే, నాకు జీ కాదురా బాబు, జీతో పాటు పీజీ కూడా కాదు. కామా కాదు, ఆర్. రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్. సో జీ అండ్ పీజీతో ఉన్న మూవీస్ అన్ని కూడా వచ్చేసి. అట్లాగే నాకు రేటింగ్ తోటి ఉన్నాయి కూడా కావాలని. మళ్ళీ పెట్టుకుని రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు నాగార్జున. చూడు. సో ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇట్లా చేపిస్తున్నారు? ఇన్నని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అంటే, మరి మీరు నేర్చుకున్నారు కదా మనం విష్ణు కాలేజ్లో. విష్ణు ఏదో కాలేజ్ అలా చెప్పి పంపించేశారు కదా. దానివల్ల ఏమైంది? కాదు కాదు కాదు, చెప్పడం రావట్లేదు. క్లారిటీ ఓకే, సరే, నీకు ప్రాబ్లం అది. చెప్పడం రావట్లేదు. ఏమైంది అని అంటే దాన్ని ఎట్లా చెప్తావు? ఇన్నంటే అరే ఉంటది, అరేలో పెట్టుకుంటే వచ్చేస్తాయి. అరేలో పెట్టుకుంటే రావడం ఏంటి? మీరు రేపు పొద్దున్న జాబ్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాలమ్మా?
మీ అమ్మగారితో క్లయింట్స్ ఎవరు క్లయింట్స్? కరెక్ట్, వాడు చెప్పి నేను ఎటకారం చేస్తున్నాను కానీ వాడు చెప్పిన ఆన్సర్ రైటే. క్లయింట్స్ ఎవరు ఇక్కడ? వేరే వాళ్ళ డిఫరెంట్ కంపెనీస్. ఫోన్లే. వెరీ నైస్. ఓకే, జనరల్ గా వాళ్ళు ఎవరు ఉంటారు? ఏ సార్ పాన్ షాప్ పైన ఆ కొబ్బరి బొండ అలా కాదు కదా. ఎవరు ఏదో ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? బ్యా బో. ఇది కాదు కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. మరి మీరు మాట్లాడేది అలాగే ఉంటుంది. దానికి ఒక స్పష్టత రావాలి కదా. మీరు ఏది పట్టించుకోకుండా ఏదో గుర్తుపెట్టేసుకుని ఎంతసేపు పొద్దున్న వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒకటే ఒక్క ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. ఏంటది? సాయంత్రం బెల్. ఈ మధ్యలో జరిగేదంతా భ్రమ. భగవద్గీత చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. అర్జునుడు ఏం విన్నాడో, కృష్ణుడు ఏం ఉన్నాడో అంతా అందుకని అట్లా జరుగుతుంది. సో మనం ఏదైనా చెప్పాలి అని అంటే దాని మీద కొన్ని కీవర్డ్స్ కావాలి కదా. ఇప్పుడు నేను వాటితో నోట్స్ రాయిస్తున్నాను వెంకీతోటి, ఇంకొక వెంకీతోటి ఏమో పొద్దున్న జావా స్క్రిప్ట్ క్లాస్ నోట్స్ రాయిస్తున్నాను. వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలకి మిగతా వాళ్ళు మాట్లాడే మాటలకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే చూద్దాం. ఏదైనా డెఫినేషన్ అడిగితే వాళ్ళు ఎలా చెప్తారు, మిగతా వాళ్ళు ఎలా చెప్తారు చూద్దాం. యా, మన నాతో ఏది చేయండి. అరే ముందు ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు మీకు, చేయండి. సరే, అట్లా మీకు కొన్ని కీవర్డ్స్ కావాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ అని అంటే, వెన్ వీ వాంట్ టు ఫిల్టర్ ద డేటా ఆఫ్ డిఫరెంట్ కండిషన్స్ విత్ ఆర్ ఆపరేటర్, we can make use of, instead of that we can make use of in. So in లో నేను ఇలా రాయకుండా నేను ఏం చేస్తున్నాను? రేటింగ్ ఇన్ ఏ బ్రాకెట్లు? పారాంథసిస్. బ్రాకెట్లు అంటే మనకు అన్నిటికీ బ్రాకెట్లే అయ్యి. జి పీజీ ఆర్. అది. సో అక్కడ చెప్పాల్సింది ఏంది? ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ వీఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూస్, if you want to find a value in the list of values, you can use in. The following example will find out the an, any, and. Okay, like this like is very very beautiful. Like అని అంటే ఇలాంటివి అని. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీ తోటి స్టార్ట్ అయ్యే లాస్ట్ నేమ్స్ ఎవరెవరు ఉన్నారో కావాలనుకో. ఏంటది? జీ తోటి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కావాలనుకో. ఎలా వస్తారు దీంట్లో నుంచి? నాకు తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఫిలిమ్సా, యాక్టర్సా? యాక్టర్స్ లో జీ తోటి స్టార్ట్ అయ్యే యాక్టర్స్ ఎవరు ఉన్నారు? రైట్, ఎట్లా చేద్దాం? సెలెక్ట్ ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ ఊరికే ఆయన అన్నాడు కదా 2 పెట్టుకుంటే బాగుంటదని, కాబట్టి 2 పెడుతున్నాం. లాస్ట్ నేమ్ ఫ్రమ్. ఫిలిం లో యాక్టర్స్ ఉంటారు అంటే ఉంటారు కానీ వాళ్ళ ఐడీస్ ఉంటాయి అంతే. యాక్టర్, యాక్టరా యాక్టర్స్? యాక్టర్. వేర్ వేర్ ఇక్కడ కండిషన్ పెట్టాలి కదా. కండిషన్ ఎట్లా రాయమంటున్నాడంటే వేర్ ఫస్ట్ నేమ్ ఆర్ కాలమ్ నేమ్ అంటే లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ లైక్. లైక్ లో
ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ లైక్ లో సింగిల్ కోట్స్ లో G పర్సెంట్, జీతో ఒక మంచి హీరో అన్న ఉంటే బాగుంటుంది, ఎవరు లేడు. సో గిన్నిస్ అంట, గ్యాంబుల్, ఎవరు వీళ్ళందరూ? కట్టమనేని లేడెవడు? మార్చేయాలనా? వేస్ట్ హీరోలు వీళ్ళందరూ, యాక్ట్రెస్ వేస్ట్. ఓకే, సో మరి తెచ్చుకోవాలి కదా మనం. సో ఎనీవేస్, వాట్ ఈస్ దిస్? లైక్ అక్కడ ఏం రాశారు సార్ అని అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసింది. వాట్ డిడ్ ఐ రైట్? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో మీరు దీన్ని ఎట్లా వాడుకుంటే అట్లా. దీంతో పాటు ఉన్నవేంటి? స్టార్టింగ్ లో ఏదన్నా ఉండని, లాస్ట్ లో రెడ్డి వస్తే చాలు. డిడివై, డివై, నేని, చాలా మంది ఉంటారు కదా, కొమ్మినేని, త్రిపురనేని, ఇంకా భీమినేని. లాస్ట్ లో నేని ఉన్న వాళ్ళందరూ కావాలి నాకు అన్నారు. సో దాన్ని ఎట్లా చేస్తాం? ఇక్కడ చూడండి, లాస్ట్ నేమ్ ఎండ్స్ విత్ ఎన్, ఎండ్స్ విత్ ఎన్. సో ఎన్ తోటి ఎండ్ అయినటువంటి యాక్టర్స్ అందరూ వచ్చారు. ఏఎన్, ఓకే, హాఫ్మన్, జాక్మన్. నాకు ఇష్టమైన యాక్టర్ ఎల్ఈటి, ఇల్లు కదా, కేట్ విన్స్లెట్. లేదు, వీళ్ళు ఎప్పుడో, ఇది ఎప్పుడో పూర్వం అనుకుంటుంది, మన కేటగిరీ కాదు. ఓకేమా? సో ఇక్కడ ఒక చిన్న పాయింట్. ఓకే, నేను ఇంకా కాంప్లెక్సిటీ పెంచడం కోసం, తగ్గించడం కోసం మిగతా ఏం పెట్టట్లేదు. అది కాంబినేషనల్ థింగ్స్ ఏం రాయట్లేదు. ఆర్డర్ బయలు పెట్టడాలు, లెంగ్త్లు పెట్టడాలు అవసరం ఉన్నప్పుడు చెప్తా ఉంటుంది. నాట్ ఈక్వల్ టు. ఓకే, అయిపోయింది ఇది. అండ్ ఓకే, సరే. నెక్స్ట్, అండ్ ఆపరేటర్. we know that ఆల్రెడీ అండ్ ఆపరేటర్ ఎట్లా వాడతాము అని. కాకపోతే పైన ఏంటంటే డైరెక్ట్ గా సెలెక్ట్ స్టేట్మెంట్ తో పాటు వన్ ట్రూ అండ్ ట్రూ ఇస్ ఫాల్స్, ట్రూ, అవి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాడు. సో అండ్ ఆపరేటర్ లో లెంగ్త్ గ్రేటర్ దాన్ 180 అండ్ సో ఇప్పుడు సార్ ఇండస్ట్రీలో మనకి సిచ్యువేషన్ బట్టి మనం కొరీస్ రాస్తాం, కానీ కొరీస్ ని బట్టి మనం సిచ్యువేషన్స్ చూడం. మనం రివర్స్ లో చేసేవాళ్ళం కదా ఎగ్జామ్స్ అన్ని. ఎట్లా చేసేవాళ్ళం? మనకు వచ్చిన ఆన్సర్స్ కి ఏం క్వశ్చన్ సెట్ అవుతున్నాయో చూసుకుంటున్నాం. మనం అంతా రివర్స్ మన అప్రోచ్ రివర్స్. మనకి రియాక్ట్ వచ్చు కాబట్టి ఏ జాబ్ తెచ్చుకోవచ్చు అని చూస్తాం తప్ప, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం చేయము. మనకు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళని మారుస్తారా నువ్వు? సరే, సో ఇక్కడ సిచ్యువేషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిందల్లా ఏంటంటే, డేటా చూసి నాకు ఇలా కావాలంటే ఏం చేయాలి, నాకు అలా కావాలంటే ఏం చేయాలి అని మీరు అనుకుని మీరు చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి? మహా అయితే 15-20 ఉంటాయి. రియల్ టైంలో
రోజుకో 200 ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ ని బట్టి నువ్వు ఆలోచించుకోవాలి కానీ ఇలా కాదు. సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని ఆ సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా మనం ఆలోచించుకోవాలి. ఓకే, వాస్తవానికి ఏమనుకోకండి, ఇది మాత్రం రియాలిటీ. కంపెనీకి వెళ్ళే ముందు వరకు కూడా మొత్తం అన్ని చదవాల్సిందే, ఇంటర్వ్యూలో కూడా అన్ని అడుగుతాడు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత అన్నిటి మీద చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఏదో 4-5 పనులు ఉంటాయి, ఏమంటావు, ఉంటాయా? అన్ని ఆడ చేపిస్తారు, కానీ అడగడానికి మాత్రం అయ్యి బాబోయ్. ఉమ్, మా అమ్మాయిలా మా అమ్మాయి, ఏం కావాలమ్మా నీకు? స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, 2 సమోసాలు, 4 ఎగ్ పఫ్లు, చివరికి ఏంటి అవన్నీ నేనే తినాలి, ఆవిడ తిందు. కోడికి వెళ్ళి కూడా అంటారు అనమాట, ముక్కు ఇట్లా ఇట్లా అన్నట్టు ఇట్లా పెట్టి వెళ్ళిపోతుంది అంతే, చేయి పెట్టడం వరకే. మరీ బాగుంటే తింటది కానీ, లేకపోతే అట్లా నేను ఎన్ని స్ట్రాబెర్రీ జ్యూసులు తాగాను. ఎనీవేస్, ఇప్పుడు నా పాయింట్ ఏంటి అని అంటే, మనకి సిచ్యువేషన్స్ ని బట్టి మనము దీన్ని ఎలా రాస్తాం, దాన్ని ఎలా రాస్తాం. అందుకనే నేను ఆ డేటా సెట్ ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు, సరే అబ్బో మీరు ఏదో అడుగుతారు. ఇప్పుడు వేర్కి సంబంధించి నేను నా దగ్గర ఇంకొక క్వశ్చన్ ఉంది. ఎట్లా అంటే 3 గంటల కంటే తక్కువ టైం అంటే 180 మినిట్స్ కదా. ఇప్పుడు ఫిలిం /డి ఫిల్మ్ అన్నాను కదా. దీంట్లో లెంగ్త్ అంటే ఏంటి? మూవీ డ్యూరేషన్, అది మినిట్స్ లో ఉందన్నమాట. లెంగ్త్ ఈజ్ ఇన్ మినిట్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే జీ రేటింగ్ లో ఉన్న మూవీస్ లో 120 మినిట్స్ కంటే తక్కువ ఉన్న ఫిలిమ్స్ ఏమన్నా ఉన్నాయా కావాలి. అంటే తక్కువ లెంగ్త్ లో ఉన్నాయి, నేను అంతసేపు చూడలేను మరి మూవీ. సో దాన్ని ఎలా రాస్తాం మనము? సెలెక్ట్ టైటిల్, కామా, లెంగ్త్ ఫ్రమ్ ఫిలిం వేర్. ఇక్కడ 2 కావాలి, ఏంటవి? రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు జీ అండ్ లెంగ్త్ లెస్ దాన్ 150. ఓకే 150, ఓకే చెప్తాను. లెస్ దాన్ 150 ఉందో లేదో తెలియదు కదా. ఓయ్ ఉన్నాయిరా బాబు. లెస్ దాన్ 100 ఎబిట్. ఓ నో. లెస్ దాన్ 50 కూడా ఉన్నాయా? లెస్ దాన్ 50, అమ్మయ్య. సో ఇవి జీ రేటింగ్ ఉన్నటువంటి మూవీస్ విచ్ ఆర్ లెస్ దాన్ 50 మినిట్స్. ఓకే, అయితే లెస్ దాన్ 50 మినిట్స్ లో ఉన్న జీ అయినా పర్లేదు, ఆర్ అయినా పర్లేదు. లెస్ దాన్ 50లో చాలా ఉన్నాయి కదా, ఆర్ ఒక్కటి కూడా లేదా? ఉందిరా బాబు, ఉంది ఉంది. జీపీజీ ఆర్, జీ అయినా పర్లేదు, పీజీ అయినా పర్లేదు, ఆర్ లేవు ఎక్కువ, పీజీ అయినా పర్లేదు. ఆ డేటా మాత్రమే మనకు కావాలంటే ఓ ఓకే, నైస్. ఎట్లా రాద్దాం? రాయండి, ట్రై చేయండి ఒకసారి, రాయండి.
హలో, ఏమైంది? అచ్చా, ఓకే 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 ఓకే. హ్మ్? హ్మ్. చెప్పండి. రైట్. రాద్దామా? సెలెక్ట్ టైటిల్, లెంగ్త్, రేటింగ్ ఫ్రమ్ ఫిల్ వేర్. अच्छा, वेयर. अच्छी. हाँ. रेटिंग इन जी పీజీ కామా ఆర్ కూడా ఉందా? అచ్చా, ఆర్ అని అన్నప్పుడు మనకేమవుతుంది? అన్నీ వచ్చేస్తాయి. జీపీజీ ఆర్ తోటి ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అట్లా కాదు కదా, లెంగ్త్ మనకి 50 కంటే తక్కువ ఉన్నవి కాదు. ఇక్కడ మళ్ళీ హ్యాండ్ అప్లై చేసి లెంగ్త్ లెస్ దాన్ 50. ఓకే, ఫైన్. మీరు అక్కడ ఆర్ ఏమన్నా అప్లై చేస్తారేమో అనుకున్నా, బట్ ఆర్ బదులు ఇన్ వాడారు అంతే. పర్ఫెక్ట్, ఇంతే. సో దీంట్లో మనం చూసింది వేర్ క్లాస్ యూజ్ చేసి
అండ్ ఆర్ ఆపరేటర్ ని మనం యూజ్ చేసాం. ఇది ఒక్కటి చెప్పేసుకుందాం. లిమిట్ ఇన్ని ఆల్రెడీ వాడుతున్నాము, లైక్ ఆల్రెడీ వాడాము, వాడదాం. లిమిట్ ఆర్ ఫెచ్. ఫెచ్ లిమిట్ రెండు ఒకటే యాక్చువల్గా. లిమిట్ అనేది అన్ని డిబిఎంఎస్ సపోర్ట్ చేయదు. ఫెచ్ అనేది అన్ని డిబిఎంఎస్ సపోర్ట్ చేయాలి, అదొక స్టాండర్డ్. కాకపోతే కొన్ని అది వాడుతుంది, కొన్ని ఇది వాడుతుంది. ఓకే, 2008లో వచ్చింది అది ఫెచ్ అనేది స్టాండర్డ్ అనమాట. అఫీషియల్ గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని తయారు చేయడానికి ఒక బోర్డు ఉంటుంది. మన బీసీసీఐ, ఐసీసీ లాగా ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఎస్క్యూఎల్ స్టాండర్డ్స్ 2008లో ఫెచ్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు, కానీ అది కూడా మన ఇండియన్ గవర్నమెంట్ లాగానే కొంచెం స్లోగా ఉంటుంది. ఓయ్, స్లో అంటే మామూలు స్లో కాదు. వాళ్ళు అప్డేట్ ఇవ్వాలంటే మరి మామూలు విషయమా? రైట్. రెండోది కూడా అందరూ లేటెస్ట్ గా వాడతారండి, కాబట్టి లిమిట్ నేర్చుకోవాల్సిందే. సో ఇప్పుడు లిమిట్ ఈజ్ ఆల్సో ఎ క్లాజ్. ఇట్ విల్ లిమిట్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు 13 వచ్చినాయి కదా, దీంట్లో లాస్ట్ లో లిమిట్ ఎందుకు అట్లా అంటే ఇది పెడదామా, ఇది పెడదామా, అది పెడదామా? కాదురా, అట్లా కాదు. లిమిట్ ఈక్వల్ టు 10 కాదు, లిమిట్ స్పేస్ 10. సో ఇప్పుడు ఓన్లీ 10 వచ్చినాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్స్ ప్రింట్ చేయాలి, టైటిల్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. సెలెక్ట్ టైటిల్ ఫ్రమ్ ఫిల్ అంటే అన్ని ప్రింట్ అయిపోతుంది. అట్లా కాదు, నాకు ఫస్ట్ 10 మాత్రమే రావాలనుకో, అప్పుడు ఏం చేస్తావు? సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఫిలిం, లిమిట్ 10 అని అంటే ఓన్లీ 10 రోస్ మాత్రమే ప్రింట్. తర్వాత నాకు ఫస్ట్ 10 వద్దు, లాస్ట్ 10 ఎక్కడో అంటే ఎన్ని స్కిప్ చేయాలనేది కూడా పెట్టుకోవచ్చు మనం. దాన్ని మనము ఆఫ్సెట్ అని అంటాం. ఆఫ్సెట్ అంటే ఎంత దూరం వరకు. ఆఫ్సెట్ 5 అని అంటాం. చెప్తాను 5 అని. అప్పుడు ఏమైంది చూడండి, 5th రో నుంచి 10 వచ్చింది. ఇంకా ఆఫ్సెట్ అనే దాన్ని బట్టి మీరు మాడిఫై చేసుకోండి. రియల్ టైమ్ సినారియో ఏముంటుంది దీనికి? ఇప్పుడు నేను జీమెయిల్ ఓపెన్ చేశాను, నాకు ఇక్కడ ఓన్లీ లేటెస్ట్ ఫస్ట్ 100 మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే నేను ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది? ఆఫ్సెట్ 100 అవుతుంది, లిమిట్ 100, ఆఫ్సెట్ ఇట్లా అన్నాను అనుకో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నెక్స్ట్ అని అంటే ఏమవుతుంది? అర్థం కాలేదు. లిమిట్ ఎంత? 15. ఆఫ్సెట్ ఎంత? 15. ఇప్పుడు ఇలా అంటే ఇంకొకసారి క్లిక్ చేస్తే లిమిట్ 15, ఆఫ్సెట్ 2 into 15. 2 into 15 చాలా చాలా ఇంపార్టెంట్ అది మనకి. 3 into 15, 4 into 15. దీన్నే పేజినేషన్ అంటారు. దీన్నే అంటారు పేజినేషన్. మరి పేజినేషన్ చేయాలన్నా మనకి ఇది కావాల్సింది. దిస్ ఇస్ వాట్
comes under limit. So limit 4 offset 3. Ah, fetch also same. కాకపోతే మనము ఇంకొంచెం బెటర్ గా వాడుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే దీనికి ఫెచ్ ఫస్ట్ 10 rows ఓన్లీ అని బెటర్. ఫెచ్ ఫస్ట్, ఇక్కడ కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ నెక్స్ట్, ఇవి రెండే మనం వాడుకోవాల్సింది. ఫస్ట్ 10 rows, ఫస్ట్ 5 rows, ఫెచ్ ఫస్ట్ 5 rows. ఆఫ్సెట్ 5 అని ఇక్కడ కూడా ఆఫ్సెట్ 5 rows, ఫెచ్ ఫస్ట్ 5 row ఓన్లీ, ఇట్లా మనం మెన్షన్ చేసుకుంటాం. రైట్, ఇన్ ఆల్రెడీ మనం చూసాము. బిట్వీన్, వాల్యూ బిట్వీన్, ఒక్క నిమిషం ఒకసారి. బిట్వీన్ ఆపరేటర్ allows you to check if a value falls within a range or not. యాక్చువల్గా this can be rewritable with and operator also. ఓకే, నాకు పర్ఫెక్ట్ గా దాన్ని పాయింట్ గుర్తు రావట్లేదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇఫ్ ఐ ఫౌండ్ దట్. ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. బిట్వీన్, రైట్, బిట్వీన్ ఇంక్లూడ్స్ ద ఈక్వాలిటీ ఇంక్లూడ్ చేస్తుంది. లేకపోతే మనం అండ్ తోటి రాసుకోవాలి అని అంటే మాత్రం ఆపరేటర్ యూజ్ చేయాల్సి వస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్. ఇక్కడైతే వస్తుంది. ఓకే, సో లైక్ ఈజ్ ఆల్సో డన్. లైక్ సపరేట్ గా ఇచ్చాడు, ఒకసారి చూడండి. ఎస్, నెక్స్ట్ క్లాస్ లో మనం జాయిన్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత గ్రూప్ బై ఇవన్నీ చేసేస్తే మనకు ఒక పని అయిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు చూపించి ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా నా దగ్గర అసైన్మెంట్స్ కనపడితే నేను పంపిస్తాను, వాటిని కూడా చూడండి. చలో, సీ యూ.